ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్. హార్ముజ్ ద్వారా సుంకం లేని రవాణా మొదలవుతుందని వెల్లడి. ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని ఆదేశం. ఈ నెల 19న శాంతి ఒప్పందంపై సంతకాలు చేస్తారన్న పాక్ ప్రధాని. లెబనాన్తో సహా అన్ని చోట్ల దాడుల నిలిపివేతకు ఇరు వర్గాలు అంగీకారం. 5 ఏళ్లలో భారత్ ఫ్రాన్స్ మధ్య 3 లక్షల కోట్ల వాణిజ్యమే లక్ష్యం. ప్రధాని మోదీ మెక్రాన్ చర్చల్లో నిర్ణయం. 13 ఒప్పందాలపై సంతకాలు. ఏపీలో నేటి నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ. జూలై 14 వరకు ఇంటింటి సర్వే. ఎన్యూమరేషన్ పత్రాలు పంచనున్న బిఎల్ఓలు. ఢిల్లీలో నేడు జనసేన కీలక భేటీ. పార్టీ ప్రస్థానం, జాతీయ సమగ్రతపై దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్. హైదరాబాద్లో వాన కష్టాలపై సీఎం రేవంత్ ఆగ్రహం. ట్రాఫిక్ సమస్యకు సమన్వయ లోపమే కారణమని మండిపాటు. పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరిక. నేషనల్ సిటిజన్స్ పార్టీలో టీఎంసీ రెబల్ ఎంపీల విలీనం. వేరుగా సీట్లు కేటాయించాలని లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రకటన. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం తిరిగి నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ఇకపై సుంకం లేకుండా హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచ నౌకలు తమ ఇంజిన్లు స్టార్ట్ చేసి చమురు రవాణా మొదలుపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచ వాణిజ్యానికి ఈ ఒప్పందంతో ఊరట లభించింది. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇకపై సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. తన 80వ పుట్టినరోజు సందర్భంగా శ్వేతసౌధంలో జరగనున్న యూఎఫ్సీ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ పోస్టు పెట్టారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోని నౌకలు తమ ఇంజిన్లను స్టార్ట్ చేసి హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మొదలుపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అంతకుముందు అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు సయోధ్యకు చేరువైన వేళ లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు చేయగా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. హెజ్బొల్లా స్థావరాల్ని ఐడీఎఫ్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 3 మృతి చెందగా 6 గాయపడ్డారని బీరూట్ అధికారులు తెలిపారు. హెజ్బొల్లా సీనియర్ కమాండర్ అలీ మూసా దగ్డక్ను తాము హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. లెబనాన్లో దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశానని, అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సొచ్చిందని ప్రశ్నించినట్లు ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంయమనం పాటించాలని, దాడులకు దిగొద్దని ఇరు దేశాల్ని కోరినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజెం గరీబాబాదీ ధృవీకరించారు. శత్రుత్వాలకు ముగింపు పలకడం, దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంపై వాషింగ్టన్ తన హామీలను నెరవేర్చాల్సిందని ఉందన్నారు. ఆ తర్వాతే తుది ఒప్పందం కోసం ప్రతిపాదిత 60 రోజుల చర్చల వ్యవధిలోకి టెహరాన్ ప్రవేశిస్తుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి తెలిపారు. ఆ తర్వాత అవగాహన ఒప్పందం కాపీని బహిర్గతం చేస్తామన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఈ నెల 19న సంతకాలు జరుగుతాయని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. స్విట్జర్లాండ్ వేదికగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలు మిలిటరీ ఆపరేషన్లు ఆపేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరమైన పరిష్కారాన్ని ఎంచుకున్నందుకు అమెరికా, ఇరాన్కు షరీఫ్ అభినందనలు తెలిపారు. ఈ ఒప్పందం ఖరారులో కీలక పాత్ర పోషించిన ఖతార్ నాయకత్వంతో పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించిన దేశాలను పాక్ ప్రధాని ప్రశంసించారు.
$16 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలని భారత్, ఫ్రాన్స్లు నిర్ణయించాయి. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ద్వైపాక్షిక చర్చల తర్వాత ఆవిష్కరణలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను విడుదల చేశాయి. కీలక రంగాల్లో సంబంధాల విస్తరణకు భారత్, ఫ్రాన్స్లు ఉమ్మడి కృత్రిమ మేధస్సు ఫ్రేమ్వర్క్ను ప్రకటించాయి. 114 రాఫెల్ ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేసే ప్రణాళికపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చర్చించారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పౌరాణుశక్తి, రక్షణ, భద్రత, అంతరిక్షం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, మొబిలిటీ సహా వివిధ రంగాల్లో సహకరించుకోవడంపై చర్చించారు. భారత్, ఫ్రాన్స్ మధ్య సుమారు $16 బిలియన్ ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించాయి. భారత్, EU మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు మోదీ, మెక్రాన్లు ఓ అంగీకారానికి వచ్చారు. నూతన విద్యా విధానంలో భాగంగా భారత్లో క్యాంపస్లను తెరవాల్సిందిగా ఫ్రెంచ్ విశ్వవిద్యాలయాల్ని మోదీ ఆహ్వానించారు. అందుకు మెక్రాన్ సానుకూలంగా స్పందించారు. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడం సహా ఇరు దేశాల ప్రజలకు మరిన్ని అవకాశాల్ని కల్పించడం, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమని ఇరు దేశాధినేతలు పునరుద్ఘాటించారు. ఈ చర్చల్లో అత్యంత కీలకమైన రక్షణ రంగానికి సంబంధించి భారీ పురోగతి లభించింది. ఫ్రాన్స్కు చెందిన 114 రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలనే భారత ప్రణాళికపై ఇరు దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు గణనీయమైన పురోగతికి చేరుకున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. అయితే రాఫెల్ సహా ఏ రక్షణ ప్లాట్ఫామ్ అయినా సరే గరిష్టంగా స్థానిక తయారీ, స్థానిక భాగస్వామ్యంతోనే ముందుకు వెళతామని తెలిపారు. ఇందులో భాగంగా భారత్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు కింద 18 రాఫెల్ విమానాల్ని దస్సాల్ట్ ఏవియేషన్ నేరుగా ఎగిరే స్థితిలో సరఫరా చేస్తోంది. మిగిలిన సుమారు 50% ఫైటర్ జెట్లను భారత్లోనే తయారు చేయనున్నారు. ఈ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య మొత్తం 13 ఒప్పందాలు జరిగాయి. నవకల్పన రంగానికి ఒక మార్గసూచిని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. సంక్లిష్ట రంగాల్లో సంబంధాల విస్తృతికి సంయుక్తంగా AI ఆధారిత వ్యవస్థను తీర్చిదిద్దారనే అంగీకారానికి వచ్చారు. హైస్పీడ్ రైల్వేకు సహకారం, రహస్య సమాచారంపై భద్రత వంటివి ఒప్పందాల్లో ఉన్నాయి. వచ్చే వారంలో ప్యారిస్, నైస్ విమానాశ్రయాల్లో UPI సేవలు అందుబాటులోకి వస్తాయని విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ తెలిపారు. ఈ నిర్ణయంతో ఫ్రాన్స్కు వెళ్లే భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలకు ఎంతో మేలు చేకూరనుంది. సాంకేతికత, ఆవిష్కరణలపై ఈ చర్చల్లో ప్రధాని మోదీ, మెక్రాన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జైతాపూర్ అణు ఇంధన ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక అంశాలపైన చర్చించారని వెల్లడించారు. ఫ్రాన్స్కు చెందిన న్యూక్లియర్ కంపెనీలు భారతీయ అణు రంగంలో నేరుగా పాల్గొనేందుకు వీలుగా చర్చలు జరిగాయని విక్రమ్ మిశ్రీ వివరించారు. భారత్, ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీలు, స్టార్టప్ ఇంక్యుబేటర్ వ్యవస్థల్ని బలోపేతం చేయనుంది. అలాగే అకాడమిక్ మొబిలిటీ, ఇండస్ట్రీ అకాడమియా అనుసంధానాన్ని ప్రోత్సహిస్తుంది. మరోవైపు ఫ్రాన్స్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ స్లోవేకియాకు చేరుకున్నారు. సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరవుతారు. అనంతరం UN హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనా క్లాడియా రాస్ బాచ్తో విందు సమావేశంలో పాల్గొంటారు. తర్వాత సింగపూర్ మంత్రి లో ఎన్ లింగ్తో సమావేశమవుతారు. గూగుల్ క్లౌడ్ ఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, GIC ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్తో భేటీ అవుతారు. YCH లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్తోనూ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్ చెయ్తో సమావేశం కానున్నారు. అనంతరం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తోనూ పలు అంశాలపై సీఎం చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తోనూ, CI ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. హోంమంత్రి K షణ్ముగం, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సి లింగ్తోనూ భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు BLOలు ఇంటింటికి వెళ్తారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తారు. వాటిలో ఓటరు పేరు, ఫోటో, గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగతా వివరాలను ఓటరు నింపాలి. పూర్తి చేసిన ఫారాలను BLOలు తీసుకుంటారు. మొత్తం నెల రోజుల పాటు జరిగే ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫామ్లు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి BLOలు ప్రతి ఇంటికి వెళ్తారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికన ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తారు. ఏపీలో 4,18,18,359 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,68,86,86,239 మందికి 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ పూర్తి చేశారు. మరో 1,47,32,120 మంది మ్యాపింగ్ చేయాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యుమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి లేదా కుటుంబీకుల వివరాలు పొందుపరిచి ఇస్తే చాలు.
ఇతర పత్రాలేవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్షాలపై ఇటీవలే సమీక్ష నిర్వహించి హెచ్చరించిన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో వర్షం కురిసిన సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపై ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే తాను రోడ్లపైకి వస్తానని స్పష్టం చేసిన రేవంత్ వర్షంతో ట్రాఫిక్ జామ్ జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ మాన్యువల్ ప్రకారం జరగాలని, ప్రాజెక్టుల సీఈలు ఎస్సీలు స్థానికంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇంజనీర్లు ప్రాజెక్టులు వదిలి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లో ఇటీవల కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులపై ముందుగానే హెచ్చరించినా శాఖల మధ్య సమన్వయ లోపం సమస్య ఉత్పన్నమైందని మండిపడ్డారు. వర్షాకాలం సన్నద్ధతపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 9న వర్షం కురిసినప్పుడు అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని, పోలీసు, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం లేదనే విషయం కనిపిస్తోందని సీఎం అన్నారు. వాతావరణ శాఖ ముందుగా హెచ్చరిక చేసి ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఊహించే ఈ నెల 1న నిర్వహించిన సమావేశంలో అప్రమత్తం చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ శాఖలన్నీ కలిసి పనిచేయాలని, మున్సిపల్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలితో పాటు పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని, అవసరమైతే తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచే ప్రాంతాలు, ట్రాఫిక్ స్తంభించే ప్రాంతాల డేటా ఆధారంగా పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిగా సన్నద్ధం కావాలని నిర్దేశించారు. ఇకపై వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని, మానవ తప్పిదాలతో సమస్యలు ఉత్పన్నమైతే సహించబోనని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలో ఖాళీల్ని భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. చెట్లు కోరడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సమయాల్లో విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలని, అవసరమైతే మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రాజెక్టుల దగ్గర పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టుల నిర్వహణపై ఇంజనీర్లు ఖచ్చితంగా మాన్యువల్ గా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇంజనీర్లు ప్రాజెక్టులు వదిలి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాల్టి నుంచి 3 రోజులు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ నెల 8న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 11 నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు విస్తరించినట్లు తెలిపింది. తెలంగాణ మొత్తం విస్తరించేందుకు మరో 4 రోజులు పట్టొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఇంకా రుతుపవనాలు తాకకపోవడం వల్ల అక్కడ ఎండల తీవ్రత కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న జనసేన తమ విధానాల్ని జాతీయ స్థాయిలో తెలియజెప్పేందుకు ఢిల్లీలో నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అనే పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జనసేన ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతీయ సమగ్రత, సమైక్యత కోసం పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. అందుకే ఈ సమావేశాన్ని దేశ రాజధానిలో నిర్వహిస్తున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. జనసేన తరపున ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన శ్రేణులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఏపీ డిఎస్సి క్రీడా కోటాపై జరుగుతున్న దుష్ప్రచారానికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఒకే సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చారంటూ సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని ఆధారాలతో సహా నిరూపించింది. మొత్తం 382 స్పోర్ట్స్ కోటా పోస్టుల్లో కమ్మ సామాజిక వర్గానికి దక్కింది కేవలం 9 పోస్టులేనని, ఎక్కువగా కాపులకు 16, రెడ్లకు 10 పోస్టులు దక్కాయని స్పష్టం చేసింది. నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
డిఎస్సి క్రీడా కోటా నియామకాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి కూటమి ప్రభుత్వం తెరదించింది. మొత్తం 382 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేయగా ఓపెన్ కేటగిరీ కింద 42 పోస్టులు భర్తీ అయ్యాయి. అందులో కమ్మ సామాజిక వర్గానికి కేవలం 9 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే దక్కాయని వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం గణాంకాలు వెల్లడించింది. నియామకాల్లో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని వెల్లడించింది. ఓసీ కేటగిరీలోని 42 పోస్టుల్లో అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి 16, రెడ్డి సామాజిక వర్గానికి 10 పోస్టులు దక్కాయి. వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలకు 2 పోస్టులు, మైనారిటీ వర్గానికి 1 లభించాయని ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్ల వారీగా క్రీడా కోటా కింద ఎంపికైన మొత్తం 382 పోస్టుల వివరాల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ గ్రూప్ 3లో అత్యధికంగా 72 పోస్టులు భర్తీ కాగా బీసీ డి 63, బీసీఏ 53, బీసీబీకి 48 పోస్టులు కేటాయించారు. ఓసీ 42, ఎస్సీ గ్రూప్ 238, ఎస్టీ 29, ఎస్సీ గ్రూప్ 2 38, ఎస్టీ 29, బీసీఈ 28, బీసీసీ 4, ఎస్సీ గ్రూప్ 1కు 2, ఓసీకి 1 పోస్టు భర్తీ అయ్యాయి. 2 పోస్టులు మాత్రమే భర్తీ కాలేదు. డిఎస్సీపై వైసీపీ కొత్త కుట్రలకు తెరతీస్తోందని ప్రభుత్వం మండిపడింది. 2014-19 మధ్యకాలంలోనూ డిఎస్పీల ప్రమోషన్లు ఒకే కులానికి ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు 2025 డిఎస్సీ విషయంలోనూ అదే కుట్రను అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పక్కా ఆధారాలతో వివరణ ఇవ్వడంతో దిక్కుతోచని వైసీపీ ఇప్పుడు క్రీడా కోటాను వివాదంలోకి లాగాలని చూస్తోందని అధికారులు మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా భర్తీలో అవకతవకలకు తావేలేదన్నారు. అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తున్న వారు ఆధారాలు బయటపెట్టాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. బాపట్ల జిల్లాలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన చోరీ ఘటన పోలీసు కాల్పులకు దారితీసింది. రాత్రి 1:15 సమయంలో బాపట్ల శివారులోని నల్లమడవాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ S3, S6 బోగిల్లో నిద్రిస్తున్న 2 మహిళల వద్ద 7 సవర్ల బంగారు నగలను దొంగలు దొంగిలించారు. అనంతరం రైలు చైన్ లాగి బాపట్ల, గుంటూరు రోడ్డు వైపు పారిపోతున్న దుండగులపై ఎస్కార్ట్ రైల్వే పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గ్రామీణం పోలీసులను అప్రమత్తం చేశారు. 6 దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. హైదరాబాద్లోని ప్రఖ్యాత సాలార్జంగ్ మ్యూజియం ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాలార్జంగ్ 3 నవాబ్ మీర్ యూసఫ్ అలీఖాన్ జయంతి సందర్భంగా వారం రోజుల పాటు సాగే ఈ వేడుకలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సాలార్జంగ్ మ్యూజియం కేవలం తెలంగాణకే కాకుండా దేశ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనమని గవర్నర్ కొనియాడారు. విజ్ఞానం, ఆవిష్కరణలు, విద్యకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఎదుగుతున్న వేళ ఈ మ్యూజియాన్ని పరిశోధన, అధ్యయనం, జ్ఞాన సృష్టికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గవర్నర్ గుర్తు చేశారు. ఈ మ్యూజియం ప్రాధాన్యతను ప్రపంచానికి చాటేందుకు మంత్రివర్గ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని గవర్నర్ సూచన చేశారు. 43,000 కళాఖండాలకు నిలయమైన సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ ఆత్మకు ప్రతిరూపమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సాలార్జంగ్ మ్యూజియం కేవలం ఒంటరి భవనంలా కాకుండా అభివృద్ధి చెందిన మూసీ రివర్ ఫ్రంట్కు ఒక సాంస్కృతిక కిరీటంగా మారబోతోందన్నారు. పర్యాటకులు ఇక్కడే నదితో పాటు వారసత్వ వీధుల గుండా నడుస్తూ చారిత్రక కళాఖండాలను వీక్షించేలా ఒక అద్భుతమైన ప్రణాళికను తమ ప్రభుత్వం సిద్ధం చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో మాదాపూర్ చంద్రనాయక్ తండాలోని MBS భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్పై SOT మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. 9 మంది యువకులు డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు గుర్తించారు. పార్టీ చేసుకోవడానికి కొంతమంది యువకులు విజయవాడ నుంచి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు తరుణ్ తేజ్తో పాటు పార్టీలో మొత్తం 8 మంది పాల్గొన్నట్టు చెప్పారు. తరుణ్ తేజ్ ద్వారా విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వీ హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. తరుణ్ తేజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అపార్ట్మెంట్ నుంచి 15 గ్రాముల MDMA, 382 గ్రాముల OG కుష్ గంజాయి, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. NDPS చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాలో ఆరితేరిన కేరళకు చెందిన మహమ్మద్ సోహైల్ పటమట పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 9న తెల్లవారుజామున విజయవాడ శివారు నిడమానూరులో కోయంబత్తూరుకు 140 కిలోల గంజాయిని తరలిస్తున్న లారీని 2 డ్రైవర్లను ఈగల బృందం పట్టుకుంది. దర్యాప్తు నిమిత్తం పటమట పోలీసులకు అప్పగించారు. వారిలో కింగ్ పిన్ అయిన సోహైల్ ఈ నెల 11న తెల్లవారుజామున 3:45 పటమట పోలీసుల కళ్లుగప్పి వారి కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ ఉదంతంపై సిపి రాజశేఖర్ బాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రత్యేక టీంలను రంగంలోకి దించి గాలిస్తున్నారు. ప్రధాన నిందితులు దొరక్కపోవడంతో మిగతా ఇద్దరిని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఒమన్ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైన నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఒమన్ తీరానికి దాదాపు 80 నాటికల్ మైళ్ల దూరంలో నౌక ప్రమాదానికి గురైనట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపింది. వెంటనే అమెరికాకు చెందిన P-8 సముద్రపు గస్తీ విమానం అక్కడకు చేరుకుని మునిగిపోతున్న నౌక సమీపంలో ఒక లైఫ్ రాఫ్ట్ను జారవిడిచినట్లు వెల్లడించింది. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బంది లైఫ్ రాఫ్ట్లోకి సురక్షితంగా చేరుకున్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు జెండా ఎగరేసిన ఎంపీలు మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనమయ్యాయని తిరుగుబాటు ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ప్రకటించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమైన వారు తమకు లోక్సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ మేరకు 20 మంది ఎంపీలు సంతకాలు చేసి లోక్సభ స్పీకర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు రెబల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ ప్రకటించారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం చేస్తున్న వాదనపై స్పందించిన ఆయన అసలైన టీఎంసీ ఎవరిదనే అంశాన్ని న్యాయస్థానాలే తేలుస్తాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 200 మందితో పార్టీని వీడినప్పుడు మొదటి రోజే పార్టీ పేరును క్లెయిమ్ చేయలేమన్నారు. అప్పటి వరకు పార్లమెంటు సమావేశాల్లో తమకు ప్రత్యేక బ్లాక్ కేటాయించాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. భవిష్యత్తులో టీఎంసీ ఎన్నికల గుర్తును కూడా తమకే కేటాయించాలని న్యాయ పోరాటం చేస్తామని సుదీప్ బందోపాధ్యాయ్ వివరించారు. యమునా నదీ తీర ప్రాంతాల్లో ఢిల్లీ ప్రభుత్వం స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టింది. గీతా కాలనీలోని దశమేష్ ఘాట్లో జరిగిన మా యమునా స్వచ్ఛతా అభియాన్లో సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. ఆమె స్వయంగా పారబట్టి అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించారు. యమునా నదిని స్వచ్ఛంగా ఉంచాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకమని రేఖా గుప్తా అన్నారు. నదిలో పగిలిపోయిన విగ్రహాలు, పాత బట్టలు వంటి వ్యర్థాలను వేయొద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యమునా నది వెంబడి ఉన్న మొత్తం 28 ఘాట్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పురానా పుల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ శాసన సభాపతి విజయేందర్ గుప్తా పాల్గొన్నారు. యమునా ప్రక్షాళనను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. యమునా నది ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి పర్వేజ్ వర్మ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 20 రోజులకోసారి ఈ పనులపై సమీక్షిస్తున్నారని చెప్పారు. 3 ఏళ్లలో యమునా నది రూపురేఖలు మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న T20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేలా HCA పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. T20 లీగ్ మరింత ఆకట్టుకునేలా ట్యాంక్ బండ్ వద్ద డ్రోన్ షో నిర్వహించారు. డ్రోన్ ద్వారా డిజిటల్ డిస్ప్లేలో 8 జట్లు, వాటి లోగోలు, కెప్టెన్లను, ప్లేయర్లను ప్రదర్శించారు. T20 లీగ్కు సంబంధించిన డ్రోన్ షో నగరవాసులను ఆకట్టుకుంది.